అందరికీ నమస్తే. కాంగ్రెస్లో గొంతులు పెకులుతున్నాయి. అది ప్రతిపక్షాల మీద కాదు, వాళ్ళ సొంత పార్టీలోనే రగిలిపోతున్నారు నేతలు. ఎందుకు అనంటే మంత్రి పదవులు నాకెందుకు రాదు, ఎవరు గొప్పదనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాకెందుకు రాదని ఒకరు, పార్టీలు మారుస్తాయనకు మంత్రి పదవి కావాలన్నా అని ఇంకొకరు, నన్ను పలానా జానారెడ్డి అడుక్కుంటున్నాడు ధృతరాష్ట్రం లాగా అని చెప్పేసి ఇంకొకరు, నేను పార్టీలు మారితే ఏంది రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి అడుక్కుంటే నేను కాంగ్రెస్కి వచ్చినా నాకు ఎందుకు రాదు మంత్రి పదవి అని ఇంకొక ఆయన, నాకు ఇవ్వకపోతే నేను రాజీనామా చేసేస్తా ఎమ్మెల్యే పదవికి, వేరే వాళ్ళు నిలబెట్టి వాళ్ళను గెలిపిస్తా, ఇంకా నేను రాజీనామా చేస్తాను ఇంకొక ఆయన. ఇట్లా చాలామంది ఒక్కసారిగా బయటకు వచ్చేసిండ్రు. మరి క్యాబినెట్ అవుతుందా ఇప్పుడు, ఏమన్నా క్యాబినెట్ మీద నిర్ణయం తీసుకుంటున్నదా, హైకమాండ్ ఫైనల్ చేస్తుందా అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఏం కనిపిస్తలేదు. ఆ సిచ్యువేషన్ ఏం లేదు. మొన్నటిదాకా కనిపించింది మనకు, చూసినాం కదా, ఉగాది పండుగ రోజు అన్నారు, 3వ తారీఖు అన్నారు, 4వ తారీఖు అన్నారు, ఆ దినాలు పోయినాయి. ఈ గడబడి చూసిన తర్వాతనే, ఈ లొల్లెంతా చూసిన తర్వాతనే ఆ ఫైలు ఉందా తీసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినరా. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర చాలా ఫైల్స్ కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి, అవి ఎప్పుడు తీస్తారో తెలియదు. మన తెలంగాణ కూడా చాలా సంవత్సరాలు తెలంగాణ డిమాండ్ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉండే వాళ్ళ దగ్గర. ఎనీవే, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ అనే బటన్ కింద ఉంది. వీడియో చూడడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు చాలా వార్తలు వస్తాయి. ఇక వార్తలోకి పోతే, ఇదేమి ఆగిపోయి తర్వాత మళ్ళీ స్టార్ట్ కాలే. ఈ యుద్ధం రగులుతూనే ఉంది. కాకపోతే బయటకు పడడం ఒకసారి బయటపడుతుంది, ఒక్కోసారి బయటపడతలేదు. ఫస్ట్ ఎవరెవరే మాట్లాడడం విందాం, తర్వాత మన విశ్లేషణ కూడా చాలా సూటిగా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యాబినెట్ అసలు చేసే అవకాశం కనిపిస్తుందా, ఇప్పుడున్న అసలు పార్టీ హైకమాండ్ చేసిన తప్పేంది, ఇక్కడ వీళ్ళు చేస్తున్న తప్పులేంది, ఇదే మాట్లాడదాం. అంతకన్నా ముందు రాజగోపాల్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, ప్లస్ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, నాకు కమిట్మెంట్ ఇస్తేనే నేను వచ్చినా అని ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. కాకపోతే అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి ఉన్న డిమాండ్ ఏంటంటే కోమరెడ్డి వెంకరెడ్డితో రాజీనామా చేపిస్తే రాజగోపాల్కి ఇద్దాం. ఇద్దరు ఎందుకు, ఓలా ఈయన కమిట్మెంట్ ఇచ్చింది నిజమైతే రాజగోపాల్ రెడ్డికి కమిట్మెంట్ ఇచ్చినామనేది మీరు ఎవరు, ఇప్పుడు రేవంత్ రెడ్డో లేకపోతే కేసీ వేణుగోపాలో వాళ్ళు చెప్తున్నారు, మనం ఇచ్చినాం, కమిట్మెంట్ ఇచ్చినాం, అప్పుడే పార్టీ మారిందని. అది నిజమైతే వెంకరెడ్డితో రాజీనామా చేయించాలి ఖచ్చితంగా. మీరు దానికి రెడీగా ఉన్నామని చెప్పారు. ఆయనకి ఎవరు చెప్తారో తెలియదు. కానీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడు వినండి ఒకసారి. ఉరిమి పిడుగు పోయి మంగళం మీద పడ్డట్టు ఈయన పోయి జానారెడ్డి మీద పడ్డాడు. జానారెడ్డి మీద ఎందుకు పడ్డాడో కూడా మాట్లాడదాం మనం. ఒకసారి ఆయన స్పీచ్ నండి. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతానే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? ఇప్పుడు ఏంది, రాజగోపాల్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 3 మాట్లాడినారు. ఒకటి, భువనగిరి ఎంపీ నేను గెలిపించిన అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఉంటే భువనగిరికి మాత్రం నేను ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిని. అందరితో మాట్లాడిన సీఎం సొంత కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ఓడిపోయిండు. మహబూబ్నగర్ ఎంపీ ఆయన నియోజకవర్గం ఉన్న లోక్సభ స్థానం అది ఓడిపోయిండు, కానీ నేను భువనగిరి గెలిపించిన. ఇక నాకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు మంత్రి పదవికి అర్హులు అని అడుగుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఇక జానారెడ్డి వర్షన్ తీసుకొచ్చిండు. జానారెడ్డి ధృతరాష్ట్రం లాగా అడ్డుపడుతున్నాడు నాకు మంత్రి పదవి రాకుండా. నిజానికి జానారెడ్డి ఏంది అసలు ఈ లైన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో వీళ్ళు ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందరూ ఏకమైపోయి, ఎవరు మొత్తం వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, వీళ్ళందరూ నాకు తెలిసి వీళ్ళ వెనుక రేవంత్ రెడ్డి ఉన్న సంగతి కూడా ప్రచారం అవుతుంది ఆల్రెడీ. రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఇక యాదయ్య అందరు కలిసి జానారెడ్డి దగ్గర పోయినరు. జానారెడ్డికి వినతిపత్రం ఇచ్చిండ్రు. సార్, హైదరాబాద్ రంగారెడ్డిలో మంత్రి పదవి ఇవ్వాలని మీరు హైకమాండ్కు సూచన చేయండి. మాలో ఎవరికి ఇచ్చినా సరే మంత్రి పదవి ఓకే, రంగారెడ్డి జిల్లా కోటాలో మాకు ఎవరికి ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఒక వినతిపత్రం ఇచ్చిండ్రు. ఆయన ఏం చేసిండు, హైకమాండ్కు లేఖ రాసిండు, హైదరాబాద్ రంగారెడ్డి కూడా భర్తీ చేయండి అని. అసలు ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంది, హైదరాబాద్ రంగారెడ్డి భర్తీ చేస్తే అంటే, రంగారెడ్డిలో కనుక మల్రెడ్డి రంగారెడ్డికో పరిగి రామోరెడ్డికో ఇచ్చిరనుకో, ఆల్రెడీ సోర్స్ రెడ్డి ఒకటి ఫైనల్ అవుతుంది నిజామాబాద్ కోటాలో, ఇంతవరకు మంత్రి లేడు. రాజగోపాల్ రెడ్డికి ఎగిరిపోతుంది పదవి. ఇంకా రాజగోపాల్ రెడ్డి అనేదే ఉండదు. వాళ్ళ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే 100% కోమరెడ్డి వెంకరెడ్డికి తీసేయాలి మంత్రి పదవి.
ఇట్లా రంగారెడ్డి జిల్లాలో రెడ్డికి ఇవ్వడం ఏంది, రెడ్డికి ఇవ్వమని అందరు రెడ్డిలే కదా ఉన్నదంతా రెడ్డిసే, ఓ యాదయ్య తప్పితే మిగతా మొత్తం ఆడికి ఉన్నదంతా రెడ్డిసే ఉన్నారు. ఈ రెడ్డికి ఇస్తే ఆ రెడ్డికి ఛాన్స్ మిగిలిపోతుంది. కాబట్టి జానారెడ్డి ధృతరాష్ట్రంలాగా అడ్డుపడుతున్నాడు. నీకు 30 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు గుర్తుకొచ్చింది హైదరాబాద్ రంగారెడ్డి అని అడుగుతున్నారు. నిజానికి హైదరాబాద్ రంగారెడ్డి ఉండాలిగా ఎవరు. ఇది రెడ్డిల పంచాది. జానారెడ్డి, కోమరెడ్డి, రాజగోపాల్ రెడ్డిల పంచాది. ఒక రెడ్డికి ఇస్తే ఇంకో రెడ్డికి సాధ్యం కాదు అనేది ఒక పంచాది. అందుకే అట్లా మాట్లాడింది ఆయన. తర్వాత అసలు పంచాయతీ దేని గురించి మాట్లాడంటే ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిండు, అది వినండి ఒకసారి. ఇవాళ ఆ దినం కార్యక్రమాన్ని సభకు రాలేదు కనీసం మంత్రి వచ్చే సంగతి వేరు. వాళ్ళు మంత్రి వాళ్ళు అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా చూసినరా. ప్రేమ్ సాగర్ రావు ఏమంటున్నారంటే బీఆర్ఎస్కు 2 సార్లు, బీజేపీకి 2 సార్లు, ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి వచ్చిర్రు, వాళ్ళ ఇంట్లో 3 పదవులు వచ్చినాయి, ఆయనకి మంత్రి పదవి కావాలంట. వివేక్ వెంకటస్వామి గురించి మాట్లాడండి, చెన్నూరు ఎమ్మెల్యే. అయితే ఆయన మాట్లాడడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది ఎప్పుడైనా బగబగ మండేదే. కానీ ఆయన వెనక స్టేజ్ మీద కూర్చున్న చూసినరా, శ్రీధర్ బాబు నవ్వుకుంటున్నాడు, గట్టిగా నవ్వుతున్నాడు. తర్వాత బట్టి విక్రమార్క మంచిగా బాగా మాట్లాడుతున్నారు మనోడు అన్నట్టుగా చూస్తున్నారు తప్ప ఇది అట్లెట్లా మాట్లాడతావు ఎక్కడ పోతుంది అట్లా లేదు వాళ్ళ ఎక్స్ప్రెషన్. అట్లెట్లా మాట్లాడతాడు అనేది కాదు, నవ్వుకుంటారు. అంటే ఇదంతా ఒక వ్యవహారం. వివేక్ వెంకటస్వామి ఏడ ఉంటే ఆడ శత్రువులు ఉంటారు, చుట్టూ శత్రువులు ఉంటాడు, శత్రువులను సృష్టించుకుంటాడు ఆయన. బీజేపీలో పోయినా, కాంగ్రెస్లో పోయినా, బీఆర్ఎస్కి పోయినా మొత్తం అంతా శత్రువులే చుట్టుపక్కలంతా. అది ఆయన నైజం, అది ఆయన తప్ప వీళ్ళ తప్ప ప్రకృతికి తెలవాలి. అయితే ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో ఏం మాట్లాడుతుండే ఆయన, 2 సార్లు బీఆర్ఎస్కు అటు ఇటు పోయించిన ఆయనకు మంత్రి పదవి కావాలని అని అడుగుతుండ్రు. ప్రేమ్ సాగర్ రావు ఏంటంటే మంచిర్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్, ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి రమ్మని అడిగినారు, ఆయన పోలే, నేను రాను కాంగ్రెస్నే ఉంటాను చెప్పాడు. 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నాడు, ఓడిపోయినా ఉన్నాడు, కాంగ్రెస్ అధికారం లేకపోయినా ఉన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళేంది, దానికి వివేక్ చెప్పుకుంటున్న సమాధానం ఏంది, అది కూడా వినండి ఒకసారి. అది కూడా విన్నాకనే మాట్లాడదాం మనం. వేరే పార్టీలో పోయి వచ్చింది, వేరే పార్టీలో పోయి వచ్చినాక కూడా నాకు ఎందుకు వచ్చి పిలిచిరమ్మా? నిజంగా చెప్పు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పిలిచిండు. ఎందుకు? మా పేరు మంచిగా ఉంది, సేవ చేస్తాము ప్రజలకు. అవును. వివేక్ వెంకటస్వామి గారు ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పిలిస్తే కాంగ్రెస్కి వచ్చిన, బీజేపీలో ఉంటే నేను కేంద్ర మంత్రిని అవుతుండి. బీజేపీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇస్తే మేనిఫెస్టో తయారు చేయకుండా మధ్యలోనే దాన్ని తీసుకుపోయి అమిత్ షాకి ఇస్తే అమిత్ షా తీసి ఇసిరి కొట్టిండు అక్కడ, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చిరా అని. ఈయన మీద నమ్మకం లేక బీజేపీ వాళ్ళు ఇంకొక మేనిఫెస్టో కమిటీని పెట్టుకున్నారు, టీఫాస్టో మేనిఫెస్టో కమిటీ. వాళ్ళు తయారు చేసింది. ఈయన ఉత్తగా ఇట్లా నామకావాస్తే పెట్టిరు. ఈ కాగితం ఎటు ఎగిరిపోతుందో తెలియదు, గాలి ఎటు వస్తే ఎగిరిపోతాయి కాగితాలు, కాగితం ఎటు ఎగిరిపోతుందో తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంకొక ఫైల్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నారు, దీని మీద నమ్మకం లేకనే. ఎనీవే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుతుండి, నన్ను కావాలని రేవంత్ రెడ్డి పిలుచుకొస్తే వచ్చినా నాకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఉన్నాయని చెప్పి ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అసలు ఏంది గొడవ ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఒరిజినల్ ఇప్పుడు ఏంటంటే ఏంది గొడవ, దేనికోసం ఈ గొడవ? ఆల్రెడీ మల్లారెడ్డి రంగారెడ్డి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేసి ఇంకోని పెట్టి గెలిపిస్తా సవాల్ వేసేసిండు. ఈ పంచాయతీలంతా నడుస్తున్నాగా మధ్యలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంటర్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఉండి ఇంకో సభ్యుడు రాకూడదని లేదు. ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమందినా రావచ్చు. బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. ఒక కుటుంబంలో ఎంతమందికైనా మంత్రి పదవులు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన ఇంత పెట్రోల్ వచ్చింది దాని మీద. పుల్లలు గీసేసారు కాదు, ఆల్రెడీ మండుతుంది, దాని మీద ఇంత పెట్రోల్ వచ్చింది, ఇంకా బగబగా మండాలని. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి పాజిటివ్గా మాట్లాడండి. తర్వాత యాదవులు లేకుండా ఇప్పటిదాకా క్యాబినెట్ లేదు, మా సామాజిక వర్గం కావాలని వాళ్ళు పొట్టుకు పెట్టిండ్రు. మాదిగలందరూ పోయి మాలలకే న్యాయం జరుగుతుంది, మాదిగలకు అన్యాయం జరుగుతుందని డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చేసిండ్రు. ఢిల్లీ పోయిండ్రు కొంతమంది. దొంతి మాధవ్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే ఢిల్లీ పోయిండు. వీళ్ళంతా రంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయినరు. కేసీ వేణుగోపాల్ అందరిని కలిసి వచ్చిండ్రు. అసలు వీళ్ళు చేసిన తప్పులేం తెలుసా? అప్పుడెప్పుడో సీఎం రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొత్తం క్యాబినెట్ కనుక ప్రమాణ స్వీకారం చేసింటే ఇప్పుడు ఈ తలనొప్పి ఉండేది కాదు. ఇప్పుడు ఇది తలనొప్పి అని కాదు, అసలు ఇప్పుడు క్యాబినెట్ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు వీళ్ళని అందరినీ కంట్రోల్ చేసే పరిస్థితులు కనిపిస్తలేవు. అసలు ఆ రోజే క్యాబినెట్ మొత్తం భర్తీ చేసింటే ఆ లొల్లి వస్తుండే. ఇప్పుడు వీక్ అయిపోయింది. ఇక్కడ లోకల్
నాయకత్వం వీక్ అయిపోయింది, ఢిల్లీ కూడా వీక్ అయిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేసినా విస్ఫోటనమే, చేయకపోయినా విస్ఫోటనమే వస్తుంది అనిపిస్తుంది. చేస్తేనేమో అసంతృప్తులంతా విస్ఫోటనం కలిగిస్తట్టున్నారు, చెయ్యకపోతేనేమో గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఇంకా ఇదా వీళ్ళ కథ. ఇంకొక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత అయితే ఎవరు నాకు తెలిసి క్యాబినెట్ పదవులు తీసుకోరు. ఏముంది నాయన, సాల్ నమస్తే సాల్ అంటారు. ఎందుకంటే అప్పటికే మస్తు అయిపోతుంది, ఇప్పటికే మస్తుగా అయింది. 16 నెలలకే 10 సంవత్సరాలంతా వ్యతిరేకత మూట కట్టుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత క్యాబినెట్ పదవులు ఇస్తా అంటే ఎవరు తీసుకోరు, జనం అంటారు రా బాబు వద్దంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు చేసిన తప్పు అదే. అసలు ఇన్ని గొడవల మధ్యలో ఈ మాటలు ఇవన్నీ కాంగ్రెస్ ఒరిజినల్స్. అంటే కాంగ్రెస్ ఒరిజినల్గా ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ నుంచి అటు ఇటు పోయినా కాంగ్రెస్ ఒరిజినల్స్ ఉంటారు కదా. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేడు, రాజగోపాల్ రెడ్డి పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేడు, వివేక్ వెంకటస్వామి పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేడు, సుదర్శన్ రెడ్డి సిద్ధంగా లేడు. నిజామాబాద్ మైనార్టీలకు ఇప్పటిదాకా పదవులు లేవు, యాదవులకు పదవులు లేవు, లంబాడాలకు పదవులు లేవు, ముదిరాజులకు పదవులు లేవు, మున్నూరు కాపులకు పదవులు లేవు. సామాజిక వర్గాలను సామాజిక న్యాయం చూడాలన్నా, వీళ్ళందరూ మాట్లాడుతూ వాళ్ళందరికీ ఇవ్వాలన్నా, ఇంకా చాలామంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళందరూ వస్తున్నారు. నాకు తెలిసి ఇక నెక్స్ట్ టీం లీడర్తో సహా మొత్తం ఈ టీం లీడర్ను మొత్తం చేంజ్ చేసేసి అప్పుడు ఇస్తారేమో ఫుల్ క్యాబినెట్. టీం లీడర్ అంటే సీఎం. ఎందుకంటే ఈ హెడేక్ అయిపోయింది, ఇది పెద్ద హెడేక్ హైకమాండ్కి. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరిని బుజ్జగించే పరిస్థితులు లేరు, ఎవరి నాయకత్వం బలంగా కనిపిస్తే లేదు, అంతా వీక్ అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా వీక్ అయిపోయాడు. ఆయన కూడా బలంగా నేను చెప్తే నీ వినాలే, నేను నీకు చూసుకుంటా అనే పరిస్థితులు లేడు. ఆయన కూడా నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళు. అందుకే ఇక ఢిల్లీ దాకా పోతున్నారు. వీళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. ఈయన ఫలానా చేస్తా అంటేనో, ఈయన ఏదో ఇస్తా అంటేనో. ఎనీవే క్యాబినెట్ అనేది ఒక విస్ఫోటనం కల్పించే ఒక బాంబులాగా కనిపిస్తుంది కాంగ్రెస్కు. ఒక బాంబు ఇది ఒక బాంబు. ఇది ఎట్లుంటుంది అంటే ఇసిరేసినా పేలుతుంది, కూర్చొని లేచినా పేలుతుంది, ఎక్కడ పేల్చకుండా కొన్ని రోజులు ఎక్కువ రోజులు నిల్వ పెట్టినా పేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.